ఓం సర్వస్వరూపే సర్వేశీ సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు ఏ నెంబర్ని లక్కీ నెంబర్గా ఎంచుకోవాలి, ఏ నెంబర్ని అన్లక్కీ నెంబర్గా ఉంటుంది, అలాగే వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు కలుగుతాయి, అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. అదేవిధంగా 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ జీవితాన్ని క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో చెప్పుకుందాం. 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సర్వసాధారణంగా చాలా మౌనంగా ఉంటారు, ఎవరితోనూ కూడా ఎక్కువ పట్టించుకోకుండా ఉంటారు, అన్నీ వినడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అన్ని విషయాల్లోనూ కూడా యాక్టివ్గా ఉంటారు. కాకపోతే పిసినుగొట్టుతనంతో ఉంటారు. కొంచెం ఎవరికైనా సరే అందుబాటులో ఉంటారు, కానీ ఏ పనైనా కావాలంటే చేస్తారు, కానీ వాళ్ళ జేబులోంచి ₹1 తీయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకు కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అడగకుండానే అన్నీ కూడా తన దగ్గరికి రావాలన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసులో అలాంటి భావన ఏమి ఉండదు. కానీ మన దగ్గరికి వస్తాయేమో అనేటువంటి పాజిబిలిటీస్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, అంతే తప్ప వాళ్ళు నిజానికి బద్ధకస్తులు కాదు. కానీ ఒకవేళ నిద్రపోతే ఆ నిద్రకి ఎక్కువగా వాళ్ళు ఎడిక్ట్ అవుతూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళ నుంచి మనం నేర్చుకునేటప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. వాళ్ళకి వేదాంత ధోరణి, జ్ఞానము అనేటువంటిది సర్వసాధారణంగా అబ్బుతూ ఉంటుంది. ఇందులో 1వ నెంబర్ సూర్యుడైతే 2వ నెంబర్ చంద్రుడు, దానివల్లేనేమో ఈ 2 కలిపితే గురుడు యొక్క లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా దీంట్లో 21వ నెంబర్ని కనుక చూసుకుంటే దీన్ని కాంబినేషన్ నెంబరు, హిట్ నెంబర్ అంటారు. ఇలా 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఏ పని చేసినా కలిసి వస్తుంది, కానీ వాళ్ళు చేయడమే చాలా డౌట్ఫుల్గా చేస్తారు. ఈ పని అవుతుందో లేదో అనుకుంటూ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా అయిపోతూ ఉంటుంది. అలాగే మోసం చేసే వాళ్ళెవరు, మోసం చేయని వాళ్ళెవరు, ఇలా 6th సెన్స్ కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు ఏ పని చేసినా కానీ వాళ్ళల్లో ఒక నెగిటివ్ ఎనర్జీ అంతటినీ కూడా పక్కన పెట్టేసి పాజిటివ్ ఎనర్జీని నింపి మరీ ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరినీ గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒకవేళ గెలుపు లక్షణాలు ఉంటే కనుక అప్పుడు బరిలోకి దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది రాజుల్ని తయారు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది రాజులుగానే నిలబడుతూ ఉంటారు. వీళ్ళల్లో రాజు లక్షణాలు, రాజుని తయారు చేసే లక్షణాలు కూడా ఉన్నాయి. అంటే కింగ్ అండ్ కింగ్ మేకర్స్ అంటారు కదా, ఆ విధంగా ఇద్దరినీ కూడా మనం వీళ్ళల్లో చూడొచ్చు. దాంతోపాటు వీళ్ళకి ఏదైనా సరే ఏకసంతాగ్రాహిగా చెప్పుకోవచ్చు. వీళ్ళని ఒక్కసారి కనుక ఏదైనా రూట్ మర్చిపోయి ఒకసారి రూట్ చూపిస్తే ఆ రూట్ని మర్చిపోకుండా మళ్ళీ మనల్ని వాళ్ళు తీసుకెళ్ళగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చదువుకుంటారు. 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ దగ్గర మనం ఎంతో కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏకసంతాగ్రాహిగా ఉన్నప్పుడు కానీ, ఏకసంతాగ్రాహితో వాళ్ళు చేస్తున్నటువంటి విద్యాభ్యాసం కానీ చూసినట్లయితే మనం చాలా అసలు ఆశ్చర్యపోయేలా ఉంటుందన్నమాట. విద్యాభ్యాసం అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి. అలాగే 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి విద్యాభ్యాసము, ఉత్తీర్ణత మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కెరీర్ని ఎంచుకునేటువంటి సమయంలో కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చిన్న చిన్న జాబ్స్ చేయడానికి చాలా వెనకాడుతూ ఉంటారు, కానీ చిన్న చిన్న జాబ్సే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో ఒక్కసారి మాత్రం వాళ్ళకి తగిలే అవకాశం ఉంటుంది. ప్రయత్నించగా ఒక్కసారి మాత్రం ఆ పెద్ద జాబ్ తగిలితే మాత్రం వెనుతిరిగి చూసుకునేటువంటిది ఉండదు. కానీ అప్పటిదాకా చిన్న చిన్న ప్రయత్నాలు, చిన్న చిన్న జాబ్స్ మాత్రం ఎప్పుడు చేస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కెరీర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీగా మాత్రం అట్టే పెట్టకండి. చదువు అయిపోయింది లేదా చదువుకున్నది చాలు అని అనుకుంటే మాత్రం చదువుకుంటూ కూడా మీరు ఒక ఫ్యాకల్టీగానైనా సరే, ఎవరికైనా మీకు తెలిసింది నేర్పించడానికైనా సరే ఒక చోట
జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తులు కావచ్చు, కళారంగంలో కావచ్చు, వీళ్ళు అన్ని రంగాల్లోనూ కూడా వీళ్ళు ముందంజ వేస్తూ ఉంటారు. రాజకీయ రంగంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా నిలబడతారు. ఆ తర్వాత కళారంగంలోనూ క్రీడారంగంలోనూ కూడా వీళ్ళ ప్రతిభ అద్భుతంగా చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం నేర్చుకున్నా సరే నేర్చుకున్నది నేర్చుకున్నట్టు వాళ్ళు ప్రతిపాదన చేసి అందరిలోనూ కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కువగా లాయర్లు కనబడుతూ ఉంటారు ఈ 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళుగా. అలాగే మంత్రి పక్కన పనిచేసేటువంటి వాళ్ళుగా, మంత్రులుగా కనబడేటువంటి అవకాశం కూడా ఉంది. మంత్రుల పక్కన పనిచేసేటువంటి వాళ్ళుగా కనబడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని శాసించే విధంగా ప్రభుత్వం నుంచి సొమ్ము తినేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళుగా 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని చెప్పచ్చు. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా మంచి పొజిషన్లో ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు అబ్రాడ్స్ వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెయిన్ అవ్వలేరు. అబ్రాడ్స్ వెళ్ళొద్దు. 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. విదేశాలు వెళితే మాత్రం వీళ్ళకి ఏమాత్రం కలిసి రాదు. అదేవిధంగా వీళ్ళకి వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే వ్యాపారం అద్భుతంగా చేయగలరు. ఎవరితోనైనా సరే పోటీపడి ముందుకి గెలవగలరు. భారీ పరిశ్రమలు పెట్టగలరు. పరిశ్రమలతో పాటుగా కన్స్ట్రక్షన్ వ్యాపారం, అలాగే భూములకి సంబంధించినటువంటి వ్యాపారం, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా వీళ్ళు ప్రతిదీ కూడా ప్రతిభతో ముందుకు తీసుకెళ్ళగలరు. అంటే తెలివితేటలు బాగా ఉంటాయి. వాటన్నిటితో పాటు వీళ్ళు ఎల్ఐసి ఏజెంట్లుగా కూడా 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని చూడొచ్చు. ప్రధానంగా అంటే వీళ్ళు మాటలతో గారడీ చేసే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైతే వృత్తి ఉందో లేదా వాళ్ళ ఉద్యోగం ఉందో దాన్ని పూర్తిగా వాళ్ళు పొందగలుగుతూ ఉంటారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ పర్సనల్ లైఫ్ని చూసుకున్నట్లయితే మంచి భార్య, సంతానము ఇవన్నీ కూడా సవ్యంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళతో కాస్త అసంతృప్తిగా మాత్రం ఉంటుంది. అంటే ఈ భార్య, పిల్లలు అనేటువంటి జంజాటాన్ని ఎందుకురా నేను దిగానో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు పర్సనల్ లైఫ్ని కనుక చూసుకున్నట్లయితే భార్య పిల్లల్ని పొందినా కూడా అసంతృప్తిగా ఉంటారు. వాళ్ళతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే వీళ్ళని ఎందుకురా నేను ఈ విధంగా పోషించాలి అనేటువంటి అనాసక్తి వీళ్ళల్లో లోపల కనబడుతూ ఉంటుంది. దీంతోపాటు వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికీ వాళ్ళకి అన్నీ కూడా సమకూరుతాయి. సొంత ప్రాపర్టీస్ తీసుకుంటారు. సొంత ప్రాపర్టీస్తో పాటు మంచి కుటుంబాన్ని కూడా పొందుతారు. 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు మంచి దైవాన్ని కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. అలాగే ఇతరులకి బోధించడానికి తగినట్టుగా ఒక మంచి స్థానంలో కూడా నిలబడగలుగుతారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అన్యాయాన్ని సహించరు. ఏ విధంగా చూసుకున్నా కానీ 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి మంచి స్టార్డమ్ అయితే ఖచ్చితంగా కనబడుతోంది. అయితే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎక్కడ ఏర్పడుతున్నాయి అంటే మానసికంగా అసంతృప్తితో పాటు వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోవడం అనేటువంటిది 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని చూడొచ్చు. అదేవిధంగా వ్యక్తిగతంగా వాళ్ళు ఎన్ని సాధించినప్పటికీ కూడా ఇంకా సాధిస్తే బాగుంటుంది, ఇంకా మంచిగా ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆశా దృక్పథం కనబడుతూ ఉంటుంది. వాళ్ళల్లో ఇంకా మేలైనటువంటి వాటి కోసం పరిగెట్టడం కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమపడిన దానికి తగినటువంటి ఫలితాలు రావడంతో పాటు వాళ్ళు పర్సనల్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తూ అన్ని విషయాల్లోనూ కూడా ముందంజ ఉండటం కోసం 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ప్రధానంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ద్వారా మీరు దత్త హోమాలు లాంటివి చేసుకోవటం, ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం, మేడి చెట్టుని పూజించడం, మేడి చెట్టుని పెంచడం ఇలాంటివి కూడా చేయటం ద్వారా మీకు మేలు జరుగుతుంది. అంతేకాదు ఈ 21వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 3 అనేటువంటి నెంబర్లు మనం చూడొచ్చు. అలాగే వీళ్ళకి కలిసి రానటువంటి నెంబరు 8. కాబట్టి కలిసి రానటువంటి నెంబర్ 8ని విడిచిపెట్టి 1, 3 అనేటువంటి నెంబర్లను ఎక్కువగా ఫాలో అవుతూ ఉండండి. గురువుగా దత్తాత్రేయ స్వామిని ఎంచుకుని దత్తాత్రేయ స్వామిని పూజిస్తూ ఆయన అనుగ్రహం ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కూడా మీరు సక్సెస్ చూడడానికి మీకు ప్రముఖమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతుంది. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. అలాగే వీళ్ళు 2 క్యారెట్లు 2.5 క్యారెట్ల వరకు కూడా పుష్యరాగం పెట్టుకుంటే బాగుంటుంది. పుష్యరాగాన్ని శివుడి దగ్గర అభిషేకం చేసి 2-2.5 క్యారెట్ల లోపల ఉన్నటువంటి
విత్ సర్టిఫికెట్, ల్యాబ్ సర్టిఫికెట్, అంటే జెమ్స్ స్టోన్ని సరైనటువంటి పద్ధతిలో దాన్ని పరీక్షించి నిజ నిర్ధారణతో ఉన్నటువంటి సర్టిఫికెట్తో పాటు మీకు ఆ స్టోన్ అందించడం జరుగుతుంది. ఆ స్టోన్ మీకు కావాలి అని అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే కావాలని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పుష్యరాగాన్ని 2-2.5 క్యారెట్ల మధ్యలో కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు తప్పకుండా సత్ఫలితాలను కలగజేస్తుంది, శుభాన్ని కలగజేస్తుంది. శుభం భూయాత్.